కథ శివ అనే అబ్బాయితో మొదలవుతుంది. అతను తన కుటుంబంతో కూర్చుని ఉన్నాడు. మరియు ఈ రోజు అతనికి ఏ క్లాస్ లభిస్తుందో నిర్ణయించబడుతుంది. శివకు అత్యున్నత హీరో క్లాస్ లభిస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఇంతలో అతని సోదరి, ఫైనల్లీ నీకు నీ క్లాస్ ఏంటో తెలిసే రోజు వచ్చేసింది అంటుంది. అవును, నేను కూడా చాలా నెర్వస్గా ఉన్నాను అని శివ సమాధానమిస్తాడు. కాని ఎందుకో శివకు కేవలం సాధారణ క్లాస్ మాత్రమే లభిస్తుందని అనిపిస్తుంది. నిజానికి ఈ ప్రపంచంలో ఏ బిడ్డకు 10 సంవత్సరాలు వస్తాయో అప్పుడు దేవత వచ్చి వారికి భిన్నమైన క్లాసులు లేదా మ్యాజిక్లను ఇస్తుంది. ఇదే వారు భవిష్యత్తులో ఏం కాబోతున్నారో నిర్ణయిస్తుంది. అది ఉల్లిపాయలు అమ్మేవారా, కత్తియోధులా లేక నింజావా అనేది. ఈ రోజే శివ బ్లెస్సింగ్ సెరమనీ ఉంది. కింగ్డమ్లోని పిల్లలందరూ తమ కెరీర్ గురించి తెలుసుకోవడానికి చర్చికి చేరుకున్నారు. అక్కడ మొదట ఒక పిల్లవాడు టీచర్ దగ్గరికి వెళ్తాడు. టీచర్ అతనిపై కొన్ని మంత్రాలు చదువుతాడు. ఆ పిల్లవాడికి అకస్మాత్తుగా తన మనసులో కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. టీచర్ అతనికి, ఓయ్ పిల్లవాడా, నువ్వు బ్లాక్ స్మిత్ అవుతావు అని చెప్తాడు. ఆ పిల్లవాడు చాలా సంతోషంగా తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. మెల్లిగా ఒక్కొక్కరి బ్లెస్సింగ్ పూర్తవుతుంది. ఇప్పుడు శివ వంతు వస్తుంది. అతనిపై అందరికీ చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే అతని తల్లి స్వర్డ్ ప్రిన్సెస్ మరియు అతని తండ్రి చాలా శక్తివంతమైన మేజ్. అందుకే శివకు ఖచ్చితంగా అత్యుత్తమ హీరో క్లాస్ లభిస్తుందని అందరూ భావించారు. అతను ముందుకు వెళ్లడం మొదలుపెడతాడు. మరియు టీచర్ మళ్లీ అతనిపై బ్లెస్సింగ్ మ్యాజిక్ ఉపయోగిస్తాడు. కాని శివకు తన మెదడులో ఏమీ కనిపించదు. ఇది చూసి టీచర్ కూడా చాలా షాక్ అవుతాడు. కానీ అతను తర్వాత అందరికీ చెప్తాడు, శివకు ఎలాంటి క్లాస్ లేదు, అంటే ఇతను ఏకైక క్లాస్లెస్ హీరో. ఈ విషయం విని అందరూ చాలా షాక్ అవుతారు. శివ కూడా తన మనసులో లేదు, ఇది జరగకూడదు అనుకుంటాడు. ఈ జీవితంలో తను ఏదైనా చేయగలడా లేదా అనే అనుమానం శివకు వస్తుంది. తర్వాత మేం మళ్లీ శివన్ చూస్తాము. అతను కత్తి శిక్షణ తీసుకుంటున్నాడు. ఎందుకంటే అతని తల్లి ఈ ప్రపంచంలోనే ద స్వర్డ్ ప్రిన్సెస్. ఆమె చిన్నప్పటినుంచే తన కొడుక్కి కత్తి శిక్షణ ఇస్తోంది. ఆమె కొన్నిసార్లు అతనిపై హెలికాప్టర్ షాట్లు వేసినా శివకు కత్తుల గురించి చాలా తెలుసు. అతని కుటుంబం చాలా అండగా ఉంటుంది. వారు, ఓయ్ పిల్లవాడా, నువ్వు హాయిగా శిక్షణ తీసుకో, మేమను నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించము అంటారు. దాంతో శివ ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ కావాలని నిర్ణయించుకుంటాడు. అతను శిక్షణ కోసం ముందుకు వెళ్తాడు. అతను ఒక ట్రైనింగ్ గ్రౌండ్కు చేరుకుంటాడు. అక్కడ కత్తి క్లాస్ ఉన్న 2 పిల్లలు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. వారి కదలికలు, వేగం చాలా అద్భుతంగా ఉంటాయి. శివను చూసి వారు షాక్ అవుతారు. శివ వారి దగ్గరికి వెళ్లి మాట్లాడటం మొదలుపెడతాడు. నేను కూడా మీతో కత్తి శిక్షణ చేయవచ్చా అని అడుగుతాడు. కాని వారు స్పష్టంగా నిరాకరిస్తారు. వారిలో ఒక పిల్లవాడు, చూడు శివ, నీకు క్లాస్ లేదు, అందుకే నువ్వు కత్తి శిక్షణ అస్సలు తీసుకోలేవు అని చెప్పడం మొదలుపెడతాడు. కాని శివకు చాలా ధైర్యం ఎక్కువ. అందుకే అతను వెంటనే వారిని 1 వర్సెస్ 1 కస్టమ్ మ్యాచ్కి సవాల్ చేస్తాడు. ఆ పిల్లవాడు కూడా ఫ్రీ ఫైర్లో ప్రో ప్లేయర్ కాబట్టి సవాలును అంగీకరిస్తాడు. పోరాడటానికి ముందు అతను శివతో, శివ, నీకు ప్రొటెక్షన్ మ్యాజిక్ ఉందా, అది కూడా లేదా అని అడుగుతాడు. ప్రొటెక్షన్ మ్యాజిక్ ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డకు లభిస్తుంది. కాని శివకు అది కూడా లేదు. అయినా అతను పోరాడటానికి సిద్ధమవుతాడు. చూడు పిల్ల, పోరాడాలంటే పోరాడు అని చెబుతాడు. వారు పోరాడటం మొదలుపెడతారు. అదృష్టవశాత్తు శివకు కత్తి క్లాస్ లేకపోయినా అతనికి కత్తి పోరాటం చేయడం వచ్చు. అతను ఆ పిల్లవాడితో చాలా అద్భుతంగా పోరాడటం మొదలుపెడతాడు. ఆ పిల్లవాడి స్నేహితుడు అతను శివతో ఆడుకుంటున్నాడని అనుకుని వెనుకనుంచి, అరే త్వరగా ఇతను ముగించు అని అంటాడు. కాని ఆ పిల్లవాడు, లేదు, నేను ఒక్కడనే చేయలేను, ఈ పిల్లవాడు చాలా బలవంతుడు అంటాడు. ఆ పిల్లవాడు ఒక్కడే శివతో పోరాడలేకపోతుంటాడు. అందుకే వెనుక నుంచి అతని స్నేహితుడు కూడా శివపై దాడి చేయటం మొదలుపెడతాడు. ఇంతలో శివ తన సూపర్ స్పీడ్తో అక్కడ్నుంచి తప్పించుకుని ఒక్కొక్కరికి 1 ట్యాప్ కొట్టి ముగించేస్తాడు. శివ ఈ టాలెంట్ను చూసి ఆ 2 పిల్లలు షాక్ అవుతారు. వారు, లేదు, నువ్వు చీటింగ్ చేశావు, మాకు రీమ్యాచ్ కావాలి అంటూ సాకులు చెప్పడం మొదలుపెడతారు. సరే, మీకు రీమ్యాచ్ కావాలంటే రండి
అంటాడు శివ. అప్పుడే వెనుక నుంచి ఎర్రటి జుట్టు ఉన్న వింత పిల్లవాడు వస్తాడు. అతని క్లాస్ మిగతా వారికంటే చాలా ఉన్నతమైనది. అతను ఆ ఇద్దరు పిల్లలతో, మీరిప్పటికే ఓడిపోయారు, అందుకే మీరు రీమ్యాచ్కు అర్హులు కాదు అంటాడు. తరువాత ఆ ఎర్రటి జుట్టు ఉన్న పిల్లవాడు శివవైపు వచ్చి, నువ్వు స్వార్డ్ ప్రిన్సెస్ కొడుకువా అని అడుగుతాడు. తరువాత ఆ పిల్లవాడు కూడా శివకు 1 వర్సెస్ 1 కస్టమ్ మ్యాచ్కి సవాల్ చేస్తాడు. తరువాత శివకు తెలుస్తుంది, ఈ పిల్లవాడు మరెవరో కాదు, విలేజ్ సెక్యూరిటీ కెప్టెన్ ఇవాన్ కొడుకు. శివకు ఇవాన్ గురించి ముందే తెలుసు. అతని తండ్రి ఈ విలేజ్లో 2వ బలమైన స్వోర్డ్స్ మ్యాన్. తన తల్లి స్వోర్డ్ ప్రిన్సెస్ అని తెలియగానే ఆ పిల్లవాడు కూడా చాలా కోపంతో ఉంటాడు. తన కుటుంబం వారి కుటుంబం కంటే సుపీరియర్ అని ఎలాగైనా నిరూపించుకోవాలని అనుకుంటాడు. అందుకే అతను ముందుగా శివకు 1 వర్సెస్ 1 కస్టమ్ మ్యాచ్కి సవాల్ చేస్తాడు. కాని శివకు చాలా శక్తివంతమైన పవర్ ఉంటుందని అతనికి ఎక్కడో తెలుసు. అతను, పిల్లవాడా, ఇప్పుడు నిన్ను చంపేస్తాను అంటాడు. శివ కూడా పోరాటానికి పూర్తిగా సిద్ధమవుతాడు. వారు కత్తి పోరాటం చేయడం మొదలుపెడతారు. వారిద్దరి కదలికలు చాలా వేగంగా ఉంటాయి. ఆ ఎర్రటి జుట్టున్న అబ్బాయికి ముందే స్వోర్డ్స్ మ్యాన్ అనే క్లాస్ ఉంది. అందుకే శివ కంటే అతనికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. వారి పోరాటం మధ్యలో శివకు అకస్మాత్తుగా ఒక ఓపెనింగ్ కనిపిస్తుంది. అందుకే అతను అతన్ని ముగించటానికి ముందుకు వెళ్తాడు. కాని అవకాశం చూసి అతను శివపై డబుల్ స్లాష్ ఉపయోగిస్తాడు. ఈ స్కిల్ చాలా శక్తివంతమైనది. దీని దెబ్బకు శివ చాలా గాయపడతాడు మరియు ఈ పోరాటంలో శివ ఓడిపోతాడు. తరువాత రోజు శివ తన కళ్ళు తెరిచినప్పుడు అతని సోదరి వచ్చి అతనితో కలిసి స్వోర్డ్ డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాని శివ ఒక సిగ్మా బాయ్. అందుకే అతను నేరుగా ముందుకు వెళ్లడం మొదలుపెడతాడు. అతను ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసి నేరుగా తన శిక్షణ కోసం బయలుదేరతాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైనా బలంగా మారాలి మరియు ఆ ఎర్రటి జుట్టున్న అబ్బాయిని మళ్లీ ఓడించాలి. శివ సోదరి శివ తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, శివకు క్లాస్ లేదు, కాని అతను ఇంకా ఎందుకంత శిక్షణ తీసుకుంటున్నాడు అని అడుగుతుంది. అతని తల్లి శివ ఈ సమయంలో చాలా గొప్పగా శిక్షణ తీసుకుంటున్నాడని ఆమెకు వివరిస్తుంది. ఆమెను విరిగిన కత్తులు ఉన్న ఒక పెట్టె దగ్గరకు తీసుకువెళ్తుంది. అతను గత వారం చాలా శిక్షణ తీసుకున్నాడు. ఇంతలో ఆమె, అమ్మా, క్లాస్ లేని వారందరూ జీవించగలిగే ఒక ప్రపంచాన్ని సృష్టించాలనేది నా కల అంటుంది. ఈ మాట విని ఫెరా కూడా చాలా సంతోషిస్తుంది. ముందుకు వెళ్తే శివ తన శిక్షణ కొనసాగిస్తాడు. ఇంతలో వెనుక నుంచి ఒక జాంబీ వచ్చి అతనిపై దాడి చేస్తుంది. కాని శివ సరైన సమయంలో తన డబుల్ స్లాష్ ఎబిలిటీని ఉపయోగించి దాన్ని ముగించేస్తాడు. విలేజ్ చీఫ్ను ఇక్కడికి పిలవడానికి అతను మళ్లీ తన విలేజ్ వైపు పరిగెత్తబోతున్నాడు. కాని అప్పుడే అతనికి కొంతమంది పిల్లల అరుపులు వినిపిస్తాయి. అందుకే అతను ఫారెస్ట్ వైపు ముందుకు వెళ్తాడు. అక్కడ అతను తొంగి చూస్తే అదే ఎర్రటి జుట్టున్న అబ్బాయిపై ఒక వింత హాబ్ గాబ్లిన్ దాడి చేస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడు కూడా శివలాగే ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాడు. అంతేకాక అతను కొన్ని గ్యాబ్లిన్లను ఓడించాడు కూడా. ఇంతలో ఆ పిల్లవాడు తన మిగిలిన శక్తిని ఉపయోగించి చివరకు ఆ హాబ్ గ్యాబ్లిన్ను కూడా ముగించేస్తాడు. కాని ఇప్పుడతను చాలా గాయపడ్డాడు మరియు అతనిలో శక్తి కూడా లేదు. శివ నేలపై చూసినప్పుడు అతని గంగాజల్ పూర్తిగా విరిగి చెల్లాచెదురుగా పడి ఉంటుంది. అందుకే అతను మళ్లీ రివైవ్ కాలేడు. అందుకే శివ తన బ్యాగ్ నుంచి గంగాజల్ తీసి ఆ పిల్లవాడికిస్తాడు. ఇప్పుడతను మళ్లీ రివైవ్ అయ్యాడు. ఆ ఎర్రటి పిల్లవాడికి శివ ట్రిపుల్ స్లాష్ మ్యాజిక్ సామర్థ్యాన్ని నేర్చుకున్నాడని తెలుస్తుంది. ఈ విషయం తెలిసినప్పుడు అతను చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే శివకు నేర్పించడానికి ఏ ట్యూటర్ లేడు. వారు తమ శక్తిని కొలవడానికి మళ్లీ రీమ్యాచ్ చేయడం మొదలుపెడతారు. మొదట వారిద్దరూ ట్విన్ స్లైస్ ఉపయోగిస్తారు. శివ ఆ ట్విన్ స్లైస్ను ఉపయోగించడం చూసి ఆ ఎర్రటి జుట్టున్న అబ్బాయి షాక్ అవుతాడు. వారు మళ్లీ ట్విన్ స్లైస్ మ్యాజిక్ ఉపయోగిస్తారు. కాని ఈసారి అకస్మాత్తుగా శివ 3 స్లైస్ ఉపయోగిస్తాడు. దీని కారణంగా శివ ఈసారి గెలుస్తాడు. అతని 3వ స్లైస్ చాలా వేగంగా ఉండటంతో ఆ పిల్లవాడు కూడా శివశక్తిని చూసి చాలా షాక్ అవుతాడు. తర్వాత వాడు డిన్నర్ చేయడం మొదలుపెడతారు. ఇంతలో ఫెరా శివకు చెప్పడం మొదలుపెడుతుంది. నీకు తెలుసా, ఇవాన్ కొడుకు బ్రెస్టా సిటీకి వెళ్తున్నాడు. బ్రెస్టా సిటీ చాలా అద్భుతమైన నగరం.
అక్కడ దేశంలోని వివిధ మూలల నుంచి కత్తి విద్య నేర్చుకోవడానికి వస్తారు. ఫెరా తన ప్రైమ్ టైంలో ఇక్కడే నేర్పించేది. ఇప్పుడు కొంతమంది స్వర్డ్స్మెన్ ఒక బండిలో కూర్చుని సిటీ ఆఫ్ స్వర్డ్స్ వైపు త్వరగా వెళ్లడానికి ముందుకు సాగుతారు. వారిలో శివ కూడా ఉన్నాడు. వారిలో ఇద్దరు, ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి, మాట్లాడుకోవడం మొదలుపెడతారు. వారిద్దరి క్లాసులు చాలా ఉన్నతమైనవి. వారిలో ఒకరు బార్బేరియన్ మరియు మరొకరు మరొక క్లాస్. వారిలో ఎవరు బలవంతులు అని వారు మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఇంతలో ఆ బండి డ్రైవర్ వారితో, అరే ఆగండి, మీలో ఎవరు బలవంతులో ఇప్పుడు తెలిసిపోతుంది అంటాడు. ముందుకు వెళ్తే అక్కడ మొత్తం ఆర్క్ గుంపు ఉంటుంది. అందరూ ఆ దృశ్యాన్ని చూసి చాలా భయపడతారు. అంతేకాక అక్కడ కేవలం ఆర్క్లు మాత్రమే కాకుండా కింగ్ ఆఫ్ ఆర్క్స్ కూడా ఉంటుంది. వారిలో ఒక పిల్లవాడు చాలా భయపడతాడు. అందుకే అతను స్వర్డ్స్ మ్యాన్స్తో నన్ను రక్షించండి అని అంటాడు. కాని ఆ స్వర్డ్స్ మ్యాన్ చాలా భయపడతాడు. అందుకే అతను నేరుగా బండి వదిలి తన ప్రాణాలను రక్షించుకోవటానికి అక్కడ్నుంచి పారిపోతాడు. ఇంతలో ఆ అమ్మాయి కూడా అక్కడ్నుంచి పారిపోతుంది. డ్రైవర్ తన మనసులో తనకు క్లాస్ లేదు మరియు వారిని రక్షించడానికి ఎవరూ రారు అని అనుకుంటాడు. అందుకే అతను యూటర్న్ తీసుకోవాలని ఆలోచిస్తాడు. కాని అప్పుడే ఒక పిల్లవాడు అక్కడికి వస్తాడు. ఇతను మరెవరో కాదు, శివ. అతను ముందుకు పరిగెత్తడం మొదలుపెడతాడు మరియు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రతి ఆర్ట్ మాన్స్టర్ను ఓడించడం మొదలుపెడతాడు. అతని వేగం ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాక అతను బ్లాంక్ డాష్ అనే అద్భుతమైన మ్యాజికల్ ఎబిలిటీని ఉపయోగిస్తాడు. కాని అప్పుడే ఆర్క్ సైన్యం అతన్ని 4 వైపుల నుంచి చుట్టుముడుతుంది. ఇంతలో శివ తన అత్యంత శక్తివంతమైన మ్యాజిక్ను ఉపయోగిస్తాడు. దాని పేరు బ్లేడ్ డాన్స్. దీన్ని స్వర్డ్ ప్రిన్సెస్ మాత్రమే తన రోజుల్లో ఉపయోగించగలిగేది. ఆ బండి డ్రైవర్ కూడా ఈ విషయం చూసి చాలా షాక్ అవుతాడు. ఒక పిల్లవాడు స్వర్డ్ ప్రిన్సెస్ మ్యాజికల్ ఎబిలిటీని ఎలా ఉపయోగించగలుగుతున్నాడు అని. కాని అప్పుడే శివ అక్కడితో ఆగడు. అతను ముందుగా గాలిలోకి ఎత్తుగా ఎగురుతాడు మరియు ఒకే షాట్లో కింగ్ ఆఫ్ ఆర్క్స్ను ముగించేస్తాడు. అతను మళ్లీ ఆ డ్రైవర్ వైపు వచ్చి, ఇప్పుడు దారి క్లియర్ అయింది, మనం సిటీ ఆఫ్ స్వర్డ్ వైపు ముందుకు వెళ్ళవచ్చా అని అడుగుతాడు. శివ ఈ శక్తిని చూసి ఆ పిల్లలు కూడా చాలా షాక్ అవుతారు. మీరిప్పటికే చాలా బలమైన స్వర్డ్స్మెన్, మీ క్లాస్ ఏంటి అని అడుగుతారు. నా క్లాస్ క్లాస్లెస్. అది అసాధ్యం. మనం 5 సంవత్సరాల క్రితం కథను చూస్తాము. శివకు క్లాస్ ఇన్నెగ్జిస్ట్ ఉన్నా అతను శిక్షణ తీసుకోవడం అస్సలు మానడు. అతను ట్విన్ స్లాష్ మ్యాజిక్ ఉపయోగిస్తాడు. అతని తల్లి కూడా ఇది చూసి చాలా షాక్ అవుతుంది. తన కొడుకుకు క్లాస్ లేకపోయినా అతను 2 స్లాష్ మ్యాజికల్ ఎబిలిటీని ఉపయోగించగలుగుతున్నాడు. ఆ రోజు నుంచే శివ తన తల్లి నుంచి ప్రతి టిప్స్ ట్రిక్స్ను తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు మనం మళ్లీ వర్తమానంలోకి వస్తాము. శివ చివరకు ద సిటీ ఆఫ్ స్వర్డ్స్ అంటే తన గమ్యాన్ని చేరుకుంటాడు. అక్కడ ఆ డ్రైవర్ అతనికి, ఈ నగరంలోనే దేశ విదేశాల నుంచి ప్రజలు కత్తి విద్య నేర్చుకోవటానికి వస్తారు అని చెప్తాడు. ఆ నగరం నిజంగా చాలా పెద్దది. ఇప్పుడు శివ తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. కాని ఆ డ్రైవర్ అతనికి, ఇక్కడ జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఇక్కడ చాలా శక్తివంతమైన స్వర్డ్స్మెన్ ఉన్నారు మీలాగే. నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా అని అంటాడు. లేదు, నేను కేవలం ఒక డ్రైవర్ని. లేదు, మీరు ఒక స్వర్డ్స్మెన్ అని నాకు తెలుసు. తర్వాత ఆ డ్రైవర్ తను కేవలం పార్ట్ టైం కోసం డ్రైవర్గా ఉన్నానని చెబుతాడు. అంతేకాక అతని ఫుల్ టైం జాబ్ ఒక హోలీ నైట్. ఇది చూసి శివ కూడా చాలా షాక్ అవుతాడు. వెళ్తూ వెళ్తూ ఆ డ్రైవర్, నువ్వు ఈ టౌన్లో నీ ప్రయాణాన్ని ప్రారంభించాలంటే ముందుగా ఒక గిల్డ్ను వెతకాలి. జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఇక్కడ చాలా చెడ్డ గిల్డులు కూడా ఉన్నాయి అని చెబుతాడు. ఇప్పుడు శివ గిల్డ్ను వెతకటానికి టౌన్లో బయలుదేరుతాడు. అక్కడ అతనికి చాలా అద్భుతమైన గిల్డ్లు కనిపిస్తాయి. వాటిలో కొన్ని గిల్డ్లు చాలా ప్రమాదకరమైనవి, మరికొన్ని మామూలుగా ఉంటాయి. అతను ముందుకు వెళ్లడం మొదలుపెడతాడు. అప్పుడే వెనుక నుంచి ఒక వింత అమ్మాయి శివకు ధప్పా చేయటానికి వస్తుంది. కాని శివ చూడకుండానే ఆమెను డాడ్జ్ చేస్తాడు. తర్వాత వారు ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. అయ్యో, నాకు దెబ్బ తగిలింది, నువ్వు నా గిల్డ్లో చేరాలనుకుంటున్నావా అని అడుగుతుంది. అరే అమ్మాయి, నీ పేరేంటి? నా పేరు లీలియా. త్వరగా ఈ కాంట్రాక్ట్ను సైన్ చెయ్యి,
తద్వారా నువ్వు మా గిల్డ్లో చేరవచ్చు. ఆ అమ్మాయి శివకు చాలా శక్తివంతమైన పవర్ ఉందని అనుకుంటుంది. కానీ శివకు ఇందులో అస్సలు ఆసక్తి ఉండదు. అందుకే అతను ఆమె గిల్డ్లో చేరడానికి ఆమె ముఖం మీదే నిరాకరిస్తాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది మరియు నువ్వు నా గిల్డ్లో చేరితే నువ్వు నాతో డేట్కు రావచ్చు అని చెబుతుంది. నిజం చెప్పాలంటే నాకు నీపై జీరో ఆసక్తి ఉంది. నువ్వు చాలా మొరటుగా ఉన్నావు. ఎవరికైనా ఇంత అహంకారం ఎలా ఉండగలదు? శివ ఆమెతో, చూడు, నా సమయాన్ని వృధా చెయ్యకు మరియు ఈ టౌన్లో అత్యంత ప్రమాదకరమైన గిల్డేంటో నాకు చెప్పు అని చెప్పడం మొదలుపెడతాడు. నువ్వు నా గిల్డ్లో చేరకపోతే బహుశా అత్యంత ప్రమాదకరమైన గిల్డ్ బ్లాక్ బ్లేడ్ అయి ఉండవచ్చు. ఇప్పుడు శివ బ్లాక్ బ్లేడ్ గిల్డ్ను వెతకడానికి ముందుకు వెళ్లడం మొదలుపెడతాడు. చివరకు అతను బ్లాక్ బ్లేడ్ గిల్డ్ దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ అతను ఒక సోల్జర్ను కలుస్తాడు. ఏ పిల్లవాడా, నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? నేను బ్లాక్ బ్లేడ్ గిల్డ్లో చేరాలి. దీనికోసం నువ్వు ముందుగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవ్వాలి. ఇప్పుడు శివ చివరకు గిల్డ్ లోపలికి వస్తాడు. అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవ్వటానికి చాలా పొడవైన లైన్ ఉంటుంది. చివరకు అతని వంతు వస్తుంది. అతను ముందుకు వెళ్లి రిసెప్షనిస్ట్తో మాట్లాడటం మొదలుపెడతాడు. ఆమె అతనితో, సరే, నీ పేరు శివ, కానీ నీ క్లాస్ ఏంటి అని అడుగుతుంది. నా క్లాస్? నేను ఒక క్లాస్లెస్. నువ్వు క్లాస్లెస్సా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది. ఆమె మరియు మిగతా వారు అతనిపై బిగ్గరగా నవ్వడం మొదలుపెడతారు. ఎందుకంటే ఈ టౌన్లో క్లాస్లెస్ అయిన ప్రతి ఒక్కరిని చెత్త కంటే హీనంగా చూస్తారు. కాని శివ ఆమెను ఒప్పించటానికి ప్రయత్నిస్తాడు. అరే, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాని అప్పుడే వెనుక నుంచి కొంతమంది ఏ ర్యాంక్ పార్టీ వస్తుంది. వారిని చూసి అందరూ చాలా ఎక్సైట్మెంట్కు లోనవుతారు. ఎందుకంటే ఈ టౌన్ గిల్డ్లలో ఏ ర్యాంకు చేరుకున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్లాక్ బ్లేడ్ గిల్డ్ రిసెప్షనిస్ట్ శివ రెజ్యూమెను అతని ముఖం ముందే చించివేస్తుంది మరియు అతనికి మరొక గిల్డ్లో ప్రయత్నించు అని చెబుతుంది. ఇప్పుడు శివ ఒక గిల్డ్లో చేరటానికి ఇక్కడ అక్కడ తిరగడం మొదలుపెడతాడు. కాని అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ అతనిని అవమానిస్తారు. ఇంత అవమానం జరిగిన తరువాత అతను చాలా అలసిపోతాడు. అతను ఒకచోట ప్రశాంతంగా కూర్చుని తాను తరువాత ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. అప్పుడే అతనికి తన జేబులో ఒక లెటర్ కనిపిస్తుంది. దీన్ని మరెవరో కాదు, అతని తల్లే అతనికిచ్చింది. అది ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్. దీన్ని పొందిన తర్వాత శివ నేరుగా తన తల్లి గిల్డ్లో చేరతాడు. అందుకే అతను తన తల్లి ఇచ్చిన లెటర్ ఆఫ్ రికమెండేషన్ను ఉపయోగించాలని అనుకుంటాడు. కాని వెనుక నుంచి మళ్లీ లీలియా అక్కడికి వస్తుంది. ఆమె అతనితో, సరే, నువ్వు చివరికి ఏం నిర్ణయించుకున్నావు అని చెప్పడం మొదలుపెడుతుంది. నేనింకా నిరాకరిస్తున్నాను. శివ తన తల్లి పాత గిల్డ్ను వెతకటానికి ముందుకు వెళ్లడం మొదలుపెడతాడు. కాని లీలియా ఇంకా అతనిని వదిలిపెట్టదు మరియు అతనిని అనుసరించడం మొదలుపెడుతుంది. అతని ముందు మోకరిల్లి క్షమాపణ కూడా అడుగుతుంది మరియు దయచేసి ఒక్కసారి మా గిల్డ్లో చేరండి అని అడుగుతుంది. నువ్వు నా గిల్డ్లో చేరటానికి అంగీకరిస్తే నేను నీతో ప్లాట్ డివైడ్ చేసుకుంటాను. కాని ఆమె తన కళ్ల ముందు చూసినప్పుడు శివ అక్కడ్నుంచి మాయమైపోతాడు. అయ్యో, అతను ఎంత పొగరుబోతు మనిషి అంటుంది. అతను ముందుకు వెళ్లడం మొదలుపెడతాడు. చివరకు అతను తన లొకేషన్కు చేరుకుంటాడు. ఎందుకంటే అతను గూగుల్ మ్యాప్స్ ఉపయోగించాడు. కాని అతనికి తన తల్లి పాత గిల్డ్ ఇంకా కనిపించదు. కాని వెనుక నుంచి మళ్లీ లీలియా అక్కడికి వస్తుంది. ఆమె అతనితో, నువ్వు నీ మనసు మార్చుకున్నావని అనుకుంటున్నాను. ముందు చూడు, అది మరెవరి గిల్డ్ కాదు, నా గిల్డ్ అని చెబుతుంది. ఈ విషయం చూసి శివ కూడా చాలా సంతోషిస్తాడు. అతను, అరే వావ్, ఇది చాలా పెద్దది అంటాడు. అవును, నీ కత్తి కంటే ఇది చాలా పెద్దది కదా అని అంటుంది. ఇప్పుడామె చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె మళ్లీ అతనితో, నువ్వు ఒక్కసారి మా గిల్డ్లో చేరగలవా అని చెప్పడం మొదలుపెడుతుంది. కాని శివ మళ్లీ ఆమెను నిరాకరిస్తాడు. ఆమె వారి గిల్డ్ పేరు డ్రాగన్ ఫాంగ్ అని అతనికి చెప్పడం మొదలుపెడుతుంది. ఈ పేరు వినగానే అతని మెదడులో బల్బు వెలుగుతుంది మరియు అతనికి తన తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. శివ, నా పాత గిల్డ్ చాలా పెద్దది మరియు దాని పేరు బహుశా డ్రాగన్ ఫాంగ్.
ఈ మాట వినగానే అతను చాలా షాక్ అవుతాడు. చివరకు అతను లీలియా మాట వింటాడు. ఎందుకంటే లీలియా గిల్డ్ అతని తల్లి గిల్డ్ కూడా. ఇప్పుడు అతను కాంట్రాక్ట్ను సైన్ చేయడానికి అంగీకరిస్తాడు. లీలియా ముందుగా అతనిని తన గిల్డ్ హాల్కు తీసుకువెళ్తుంది. అక్కడ అతను గిల్డ్ లీడర్ను కలుస్తాడు. అతని పేరు డ్యూయల్ స్వార్డ్ కింగ్. అతను తన ప్రైమ్ టైంలో చాలా గొప్ప వ్యక్తి. కాని ఇప్పుడు అతని పతనం నడుస్తోంది. ఎందుకంటే అతని ఒక చెయ్యి తెగినప్పటి నుండి అతను అన్ని పనులు చేయడం మానేశాడు. కాని అప్పుడే లీలియా తన తండ్రి దగ్గరకు వెళ్ళి, డాడ్, ఇతను ఒక కొత్త సాహసి మరియు ఇతను మా గిల్డ్లో చేరడానికి అంగీకరించాడు అని చెబుతుంది. కాని ఇప్పుడు అతని తండ్రి దేనినీ నమ్మడు. అందుకే అతను మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. లీలియా తన తండ్రి గురించి శివకు చెప్పడం మొదలుపెడుతుంది. అతను తన ప్రైమ్ టైంలో చాలా గొప్ప స్వోర్డ్ కింగ్ అని, అంతేకాక ప్రజలు అతనిని 2 కత్తుల యజమాని అని కూడా పిలిచేవారు. కాని ఇప్పుడు అతని పతనం నడుస్తోంది మరియు ఈ గిల్డ్ యొక్క పతనం కూడా నడుస్తోంది. అందుకే అతని జీవితంలో అంతా చాలా చెత్తగా జరుగుతోంది. కాని నువ్వు వచ్చిన తర్వాత అంతా మారిపోతుందని నాకు తెలుసు. ఇప్పుడు శివ కూడా చాలా ఎక్సైట్మెంట్కు లోనవుతాడు. ఎందుకంటే అతనికి చివరకు ఒక గిల్డ్ దొరికింది. ఇప్పుడు వారు చివరకు కాంట్రాక్ట్ తయారు చేయడం మొదలుపెడతారు. లీలియా అతని కాంట్రాక్ట్ను చదవడం మొదలుపెడుతుంది. సరే, నీ పేరు శివ. నువ్వు నీ క్లాస్లో క్లాస్లెస్ అని రాశావా? ఇది ఎలాంటి జోక్? ఇది జోక్ కాదు, ఇది నిజం. నా క్లాస్లెస్. నీకు నమ్మకం లేకపోతే ఇది చూడు, ఇది నా డాక్యుమెంట్ కూడా. ఇప్పుడు లీలియా చాలా కోపంగా ఉంటుంది. ఆమె మౌనంగా నిలబడి ముందుగా అక్కడ్నుంచి ఒక కత్తిని తీస్తుంది. ఏంటి, నువ్వు ఒక క్లాస్లెస్సా? నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? మరియు అవును, నీలో అంత అహంకారం ఎందుకు నిండి ఉంది? నాలో ఎలాంటి అహంకారం లేదు. నువ్వు మా గిల్డ్ను నాశనం చేస్తావు. చివరికి మనం ఎక్కడికి వెళ్తాము? శివ క్లాస్లెస్ అని లీలియాకు తెలిసినప్పుడు ఆమె పూర్తిగా భయాందోళనకు గురవుతుంది. తాను ఏం చెయ్యాలి అని ఆమె అర్థం చేసుకోవాలి. కాని అప్పుడే వెనుక నుంచి ఒక క్యూటీ అమ్మాయి వస్తుంది మరియు లీలియా, అసలు ఏం గందరగోళం జరిగింది అని అడుగుతుంది. రైనర్, అనర్థం జరిగింది. నేను చాలా కష్టపడి ఒక మెంబర్ను సైన్ చేశాను. కాని ఈ నల్లా క్లాస్లెస్ అని తేలింది. ఏంటి, క్లాస్లెస్సా? ఇతను ఆ వ్యక్తి కాదా? అవును, నువ్వు అతనే అని నాకు తెలుసు. కాని నువ్వెవరు? నువ్వు నన్ను ఇంత త్వరగా మర్చిపోయావా? మనం కలిసి స్వోర్డ్ ఫైట్ కూడా చేశాం. లేదు, నిన్ను నేను ఇప్పటివరకు చూడ్లేదు. మరియు ఇంత అందమైన అమ్మాయిని నేను నా జీవితంలో చూడ్లేదు. నాతో జోక్ చేయకు. అవును, కాని నీ హెయిర్ కలర్ నా పాత స్నేహితుడితో సరిపోలుతుంది. అతను బహుశా ఇవాన్ కొడుకు. ఇవాన్కు కొడుకు కాదు, కేవలం ఒకే ఒక కూతురు. అంటే ఈ అమ్మాయి మరెవరో కాదు, శివ ఇంతకుముందు స్వోర్డ్ ఫైట్ చేసిన అమ్మాయే. అతను ఆమెతో, అవును, నువ్వు చాలా అందంగా మారావు. మరియు అవును, నీ మౌంటైన్స్ కూడా మౌంట్ ఫూజీగా మారాయి అని అంటాడు. దాని తర్వాత వారు ఒకరికొకరు మళ్లీ 1 వర్సెస్ 1 చేయటానికి సవాల్ చేసుకుంటారు. ఎందుకంటే వారు ఎలాగైనా ఒకరితో ఒకరు పోరాడాలనుకున్నారు. ఎందుకంటే రైనర్కు శివ చాలా బలంగా ఉన్నాడని ఎక్కడో తెలుసు. అంతేకాక అతనికి క్లాస్ లేకపోయినా అతను చాలా బలవంతుడు. దాని తర్వాత వారు ట్రైనింగ్ గ్రౌండ్కు వెళ్తారు. లీలియా రైనర్తో, శివ నిజంగా అంత బలంగా ఉన్నాడా లేదా అని అడుగుతుంది. ఎందుకంటే అతనికి క్లాస్ లేదు. కాని రైనర్ అతడు చాలా బలవంతుడు అని ఆమెకు చెప్తుంది. ఇప్పుడు వారిద్దరి యుద్ధం మొదలవుతుంది. ముందుగా రైనర్ శివపై ట్విన్/స్లాష్ మ్యాజిక్ ఉపయోగిస్తుంది. కాని శివ తన మనసులో, నేను దీన్ని సులభంగా నలిఫై చేస్తాను అని అనుకుంటాడు. కాని రైనర్ దాడి నేరుగా శివకు తగులుతుంది. అతనామెతో, నేను దీన్ని ఎందుకు నలిఫై చేయలేకపోయాను అని అంటాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా బలంగా మారాను. రైనర్ చాలా శిక్షణ తీసుకుందని మరియు ఇప్పుడామె చాలా బలంగా మారిందని మనకు తెలుస్తుంది. అంతేకాక ఆమె ఉపయోగించే కత్తి కూడా చాలా శక్తివంతమైనది. అంతేకాక దాని బరువు చాలా ప్రమాదకరమైనది. అందుకే ఆమె ఆగకుండా శివపై దాడి చేయడం మొదలుపెడుతుంది. కాని ఇప్పుడు శివకు తాను డిఫెన్స్తో ఆడినా చనిపోతానని తెలుస్తుంది. అందుకే అతను ముందుగా రైనర్ నుంచి దూరంగా ఉండి
తన వ్యూహాన్ని తయారు చేయడం మొదలుపెడతాడు. కాని రైనర్ ఆగకుండా శివపై చార్జ్ చేస్తుంది మరియు అతన్ని ముగించేస్తుంది. కాని తరువాత అతనికి తెలుస్తుంది అది కేవలం శివ షాడో క్లోన్. శివ ఈ కొత్త సామర్థ్యాన్ని చూసి రైనర్ చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన సుప్రీం లెవెల్ మ్యాజిక్. దీన్ని చాలా హై లెవెల్ సాహసికులు మాత్రమే ఉపయోగించగలుగుతారు. ముందుకు ఆమె అతనిపై దాడి చేయడం మొదలుపెడుతుంది. కాని శివ చాలా తేలికగా ఆమె దాడిని డాడ్జ్ చేయడం మొదలుపెడతాడు. కాని శివ చాలా తేలికగా ఆమెను డాడ్జ్ చేయడం మొదలుపెడతాడు మరియు పదే పదే తన షాడో క్లోన్లను సృష్టించి శివకు చక్మా ఇస్తాడు. అతని దాడి రైనర్పై ఇంకా తగల్లేదని అతనికి తెలుస్తుంది. ఎందుకంటే ఆమెకు ప్రొటెక్షన్ మ్యాజిక్ కూడా ఉంది. అందుకే అతను తన తల్లి నేర్పిన ఒక కొత్త స్కిల్ను ఉపయోగించి ఆమెను నేరుగా ముగించేస్తాడు మరియు ఈసారి శివ మళ్లీ గెలుస్తాడు. ఇంతలో రైనర్ ఏడవడం మొదలుపెడుతుంది మరియు ఇప్పుడు ఆమె అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. లీలియా మరియు శివ మాట్లాడుకోవడం మొదలుపెడతారు. తర్వాత లీలియా శివకు రైనర్ బ్యాక్ స్టోరీని చెబుతుంది. ఆమె ఈ గిల్డ్లో చేరటానికి చాలా కష్టపడింది. దాని తర్వాత ఆమె శివకు వారి గిల్డ్ ఈసారి చాలా అప్పుల్లో ఉందని కూడా చెప్తుంది. కాని వచ్చే వారం కొన్ని గిల్డ్ పోటీలు జరగబోతున్నాయి. అందులో గెలిచిన వారికి ప్రైజ్ పూల్గా చాలా డబ్బు లభిస్తుంది. కాని ఇప్పుడు వారి గిల్డ్లో కేవలం 3 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు మరియు గిల్డ్ పోటీ 5 వర్సెస్ 5 ఉంటుంది. అందుకే వారికి గెలవటానికి ఎలాంటి అవకాశాలు లేవు. కాని శివ ఈ విషయం విని చాలా ఎక్సైట్మెంట్కు లోనవుతాడు. శివ ఈ ఉత్సాహాన్ని చూసి లీలియా తండ్రి కూడా చాలా సంతోషిస్తాడు. దీంతో మొదటి ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ కోసం 50 లైక్స్ మరియు 25 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. అలాగే కామెంట్లో పార్ట్ 2 అని రాయడం మర్చిపోవద్దు. అది నాకు మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ చేసేందుకు. సరే, బై. తదుపరి వీడియోలో కలుద్దాం.